ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం కదండి. సంవత్సరం చివరి రోజుకి వచ్చేసాము. సంవత్సరం అంతా దేవుడు అద్భుతమైన రీతిలో కాచి కాపాడి తోడే ఉండి అన్ని విషయాల్లో క్షేమాన్ని కలగచేస్తూ ప్రతి పరిస్థితిలో మనకు తోడే ఉండి అద్భుతకరంగా నడిపించి ఉన్నారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుడు మాత్రమే. ఆమేన్. మరి ఇంతగా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు, రక్షిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు ఎంతలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి కదా. మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారమై ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రత్యేకింపబడిన మరి మాటల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. చక్కని అద్భుతకరమైన మాట కదండి. చూడండి, చివరి రోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్న మాట, ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేసే దేవుడే ఉన్నారు. మనం ఎంత వేదన పడి ఉన్నాం కదా, ఎంత దిగులు పడి ఉన్నాం ఈ సంవత్సరం అంతా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదొడుగులు, ఎన్నో భయంకరమైన మరి విషయాల్లో వేదన పడి ఉన్నాం. అయితే దేవుడు అంటున్నారు, ఏ ఉదయకాల సమయంలో ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేసే దేవుడినని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ధైర్యంగా ఉండండి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇది చివరి రోజు. మరి దేవుడు ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడుతుండగా ఈ మాటను పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, నిజమే ప్రతి బాష్ప బిందును తుడిచివేసే దేవుడవై ఉన్నావు. నీవు అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం నీ కృపే. ఖచ్చితంగా నాకున్న బాధ, వేదన, ఇబ్బంది, కొరతను కొట్టివేసి చక్కని జీవితాన్ని ఇచ్చే దేవుడవయ్యా. నీవు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నావు. ఇకను కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ఖచ్చితంగా మరి నా జీవితంలో నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితికి నేను విజయాన్ని పొందుకోబోతున్నానని ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మరి దేవుడి చక్కని మాటను మాట్లాడి ఉండగా మనము మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామండి. ఖచ్చితంగా ఏ మనుషుడు ఎవరు మనకున్న కన్నీళ్ళను తుడిచివేయరు, కానీ దేవుడు మాత్రమే ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, లేకపోతే దేవుణ్ణి మరి మహిమపరుస్తున్నందుకు ఎన్నో విషయాల్లో ఎన్నో ఇబ్బందులు కూడా మనం పడి ఉన్నాం. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది చాలా పరిస్థితులు మన ముందుకు తీసుకొని వచ్చారు కదండి. ఎన్నో విషయాలలో మరి మనము చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. కానీ ప్రతి నిందకి, ప్రతి అవమానానికి, ప్రతి కన్నీటికి ప్రభువే విజయాన్ని ఇవ్వబోతున్నారు. తను ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మన జీవితంలో మరి మనము ఎంత ప్రయాసపడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత వేదన పడ్డామో అన్నీ ఆయనకు తెలుసు. ఆమేన్. మనుషులు మన బాధలు చూడకపోవచ్చు, లేదా మనకున్న కన్నీళ్ళు వారు తెలుసుకోకపోవచ్చు, మనకున్న మరి ఇబ్బందులు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతిదీ చూస్తున్న దేవుడు ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నారు, నీకున్న ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానని. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో దేవుడు కృప చూపించబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఇంకా మన జీవితంలో ఎన్నడూ కూడా మరి ఏ విషయంలో ఏ కొరత లేకుండా దేవుడే సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. కొన్నిసార్లు అనొచ్చు, ఈ భూమి మీద బ్రతికి నాళ్ళన్నీ కూడా ఇవే నిందలక్క, ఇవే అవమానాలు, ఇవే ఏడ్పులు, ఇవే వేదనకి గురి అయిన మాటలు అని అనొచ్చు. కానీ చూడండి, పర్లేదు. దేవుని నామమున నిందించి హింసించబడి ఎన్నో విషయాలు అవమానపడిన ఇదిగో విజయము మనదే. ఆమేన్. ఇక్కడ మనము ఆ భూమి మీద ఆవేదన పడుతున్నామేమో, కానీ ఒకానొక సమయంలో ఒకానొక రోజున ఇదిగో ఇంకా ఏడుపు ఉండదు, ఎప్పుడు సంతోషమే. ఎప్పుడు కూడా చూడండి, మన జీవితంలో ఇక్కడ పడ్డ అవమానానికి ఇదిగో పరలోక రాజ్యంలో, ఆ నిత్య లోకంలో, ఇదిగోండి ఆ నిత్య రాజ్యంలో మనము సంతోషాన్ని అనుభవించబోతూ ఉన్నాం. ఆమేన్.
మనల్ని నిందల పాలు చేసిన వారు, మనల్ని చాలా వ్యతిరేకించిన వారు, మరి మన కళ్ళ ఎదుటనే జీవితాలను నాశనం చేసిన వారిని మనము మరి చూడబోతూ ఉన్నాం. కానీ నిశ్చయముగా మనల్ని నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మనల్ని తృణీకరించే దేవుడు కాదు. వారి ఎదుటనే దేవుడు మరి మనల్ని సింహాసనం ఎక్కించబోతున్నారు, తన కృపచేత భద్రపరచునై ఉన్నారు. ఇంక ఎన్నడూ కూడా దుఃఖం లేకుండా, ఎన్నడూ వేదన లేకుండా ఆయన సహాయం చేయబోతున్నారు. నీకున్న ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేసి అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించునై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో పట్టుకుని ప్రార్థించండి. గొప్ప సహాయం ప్రభు చేయబోతున్నారు. ఆమె ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో మమ్మల్ని బలపరిచి ఉన్నారు. మీ మాటలు ప్రభా నిజంగా అద్భుతమైనవి. మా కన్నీళ్లను తుడిచి దేవుడవై ఉన్నావు ప్రభా. మేము పడుతున్న వేదన, దుఃఖం, ఇబ్బంది, ఇరుకులను చూస్తున్న దేవుడవై ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. యేసు నామములో ప్రభా ప్రతి విషయంలో, ప్రతి వేదనకు గురి అయ్యి, ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి కన్నీళ్లను మీరు తుడిచివేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రతి బాష్ప బిందును తుడిచివేయను వేదునన్నావయ్యా. సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు. ఈ సంవత్సరంలో ఎంతో వేదన, ఎంతో బాధ, ఇబ్బంది, ఇరుకు, చెప్పుకోలేని పరిస్థితులు, కానీ ప్రతి ఒక్కరి కన్నీళ్లను తుడిచి నూతనమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం. నూతనమైన విశేషకరమైన కృపలోనికి నడిపించబోతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అందరినీ మీరు బ్లెస్ చేస్తూ అందరిపైన మీ దీవెనలు ఉంచండి. ప్రత్యేకంగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనులుగా, శక్తిహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. క్షేమాభివృద్ధిలో నడిపించండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.